తర్వాత ఒకరోజు బాగా కొట్టి కోపం వచ్చి, ఇలాగైతే కాదు, నిన్ను ఇంకా ఈ భూమి మీద లేకుండా చేద్దామని భార్యను ఏం చేశాడంటే, ఆ ఇంట్లో అప్పట్లో ఇది జరిగిన విషయం. అప్పట్లో ఇంటి మధ్యలో అది ఉండేది పోలు, దూలం. అప్పట్లో ఇల్లులు కొట్టాలు ఎట్లా ఉంటాయమ్మా? కొట్టాలు మధ్యలో అవి ఉంటాయి కదమ్మా, మధ్యలో స్తంభాల మాదిరి ఉంటాయి దూలాలు. ఆ ఆ దూలాన్ని కట్టేసినాడు. పిల్లలు నాన్న నాన్న వదిలిపెట్టి, నాన్న అమ్మను వదిలిపెట్టు అంటున్నారు. వీళ్ళు పిల్లలు కాళ్ళ మీద పడితే ఏయ్ అని ఇదిలిచ్చి తాళ్ళతో కట్టారా. ఇంట్లో 2 కర్రలు ఉన్నాయి, రెండు కర్రలు కడ్డీలు. ఆ కడ్డీలు తీసుకెళ్ళి పొయ్యిలో పెట్టి, ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మానవా అని, ఇలాగైతే కాదని చెప్పేసి కాల్చి దగ్గరికి వచ్చి ఆ భార్య కళ్ళకు పొడుద్దామని, కొందరు మూర్ఖులు ఉంటారు, ఎంతకైనా తెగిస్తారు వాళ్ళు. అలా తీసుకొచ్చి పెడదామని దగ్గరికి వచ్చేలోపు ఈమె ఏడుస్తూ ఉంది, మౌనంగా ఉంది, ఏడుస్తూ ఉంది. పిల్లలు ఏడుస్తున్నారు. అలా దగ్గరకు వచ్చి రాగానే పెడదాం అని అనుకుంటున్నాడు, కానీ చేతులు ముందుకు పోవట్లే. జరిగిన సత్యం, చేతులు ముందుకు వెళ్ళట్లేదు. ఏమిటి ముందుకు పోవట్లేదని భార్య కళ్ళు మూసుకుంది గట్టిగా. భార్యేమో కళ్ళు మూసుకుని ఏడుస్తుంది, ఈయనేమో చేతులు మాత్రం ముందుకు పోవట్లేదు. ఏం జరిగింది అని కాసేపు భార్య కళ్ళు తెరిచి చూస్తే ఈయన కళ్ళలో నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఎందుకు ఏడుస్తున్నాడని గట్టిగా అరిచేసరికి ఆయన మేల్కొన్నాడా? అప్పుడు ఆయన అంటున్నాడు, ఆయన ఎదురుగా యేసు ప్రభు శిలువ రక్తం కనపడుతుందట. చప్పట్లు కొట్టి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన ఎదురుగా ఒక దర్శనం, యేసు ప్రభు శిలువలో కార్చిన రక్తం ఆయన చూస్తున్నాడు. ఈ భర్త ఈమె ఆ కర్రలు తీసుకొచ్చి ఈమె కళ్ళను పొడుద్దాం అనుకుంటే ఈయన కళ్ళకి ఎవరు కనపడుతున్నారు? చేతులు ముందుకు రావట్లేదు. ఆయన వైపు చూస్తూ కన్నీళ్లు విడుస్తున్నాడు భర్త. ఆ కర్రలు కింద పడేసి తాళ్ళు విప్పదీసి భార్యను కౌగిలించుకొని నన్ను క్షమించని చెప్పి తర్వాత ఇద్దరు ప్రార్థనకి వెళ్ళి ఆ ఇల్లు అంతా రక్షించబడింది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు